ఓకే. అనేక పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమంలో అటు సినీ రంగంలో ఇటు ఏదైతే సాధారణ జనాలు కూడా వినేటువంటి పాటలన్నీ పాడి 5 సార్లు అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తికి ఇప్పటికీ ఒక గుర్తింపు రాలేదు. సరే, గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్గా ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒంటెద్దు పాలన చేసిండు. అనేక మంది కళాకారులను కంటతడి మిగిలిచిండు. ఇక ప్రస్తుతం రేవంత్ రెడ్డిని అనేక మంది నమ్ముతా ఉన్నారు కళాకారులు, ఉద్యమకారులు. ఆయన వల్ల నాన్న వీళ్ళకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ పోరాటానికి ఒక గుర్తింపు వస్తుందని చెప్పేసి మురళీ మదన్న లాంటి వాళ్ళు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉంది. అలాగే ఉద్యమకారులం అని చెప్పుకుంటూ పదవులు ఎక్కినటువంటి అద్దంకి దయాకర్ కావచ్చు, ఎమ్మెల్సీ అలాగే కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మీతో పాటు నడిచినటువంటి వాళ్ళు అనేక మందిని, లక్షల మందిని ఒక చోట నిలబెట్టాలంటే మాట సరిపోదు, దానికి పాట తోడు కావాలని అనేక పాటలు రాసి పాడి అనేక మందిని ఒక ఊపందించినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అందులో మురళీ మదన్న లాంటి వాళ్ళు ఇంకా కూడా గుర్తింపు దక్కక వాళ్ళ పాటలు రాష్ట్రం అంతా తిరిగినప్పటికీ కూడా వాళ్ళ మనుషులు రాష్ట్రంలో ఎవరికి తెలియకుండా ఇంకా ఒక ప్రాంతానికి అంకితమై ఉన్నారు. వాళ్ళ లాంటి వాళ్ళని గుర్తించినప్పుడే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏందో కూడా ఖచ్చితంగా బయటపడతాయని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా ఈ ప్రభుత్వం పైన అన్న అయితే నమ్మకంతో ఉన్నాడు. అదే నమ్మకం నిలుపుకోవాలని చెప్పేసి, ఉద్యమకారుల ఉసురు మీకు తల కూడా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళను గుర్తించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. చివరిగా అన్న, ఈ జనరేషన్కి, ఈ సమాజానికి సెట్ అయ్యేటట్టు ఒక పాట పాడి లాస్ట్గా మీరు చివరిగా మీరు మాట్లాడేసి. వాస్తవంగా గుట్కా, తంబాకు, సిగరెట్లు, బీడీలు తోని అనేక మంది టీబీతోని ఊపిరితిత్తులు చెడిపోయి చనిపోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పాట ఇది. అరే పను పరాగు గుట్టుక తింటే పానం పోతాది కొడుక, ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావురో, ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావురో, గుట్కాను కొంటివా గుట్టుక్కుమంటావురో. అరే పను పరాగు గుట్టుక తింటే పానం పోతాది కొడుక, పను పరాగు గుట్టుక తింటే పానం పోతాది కొడుక, ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావురో, ఇనకుంటే ఓ కొడుక, ఇనకుంటే ఓ కొడుక ఇనకుంటే ఓ కొడుక గుట్టాను వంటివా గుట్టుకోమంటావు, పను పరాగు గుట్టుక తింటే పానం పోతాది కొడుక. రంగు రంగు పొట్లాలు తింటవచ్చు కష్టాలు, మానకుంటే మీకు వచ్చు గొంతు క్యాన్సరు, మానకుంటే మీకు వచ్చు గొంతు క్యాన్సరు. రంగు రంగు పొట్లాలు తింటవచ్చు కష్టాలు, మానకుంటే మీకు వచ్చు గొంతు క్యాన్సరు, మానకుంటే మీకు వచ్చు గొంతు క్యాన్సరు. మత్తు మస్తు ఉన్నదాన్ని నమిలి నమిలి మింగితే కడుపులోన ఖచ్చితంగా కలుగు అంటారు, కడుపులోన. సార మీరు ఉన్ననాడు తిన్ని గుక్కలాడవాయే, సార మీరు ఉన్ననాడు తిన్ని గుక్కలాడవా, సర్కారు ధర పోయి గుట్కాలను వస్తాయి, పాను పరాగు గుట్టుక తింటే పానం పోతాది కొడుక, పాను పరాగు గుట్టుక తింటే పానం పోతాది కొడుక. ఎక్కడన్నా గుట్కలేని పానుటేల ఉన్నదా, గుట్కలేని ఊరు వాడ యాడనన్న ఉన్నదా, ఎక్కడన్నా గుట్కలేని పానుటేల ఉన్నదా, గుట్కలేని ఊరు వాడ యాడనన్న ఉన్నదా. యాడబడితే ఆడ చూడు గుట్క పూల దండలు, పూల దండలు, యాడబడితే ఆడ చూడు గుట్క పూల దండలు, యాడబడితే ఆడ చూడు గుట్క పూల దండలు. పానాలు తీయబడ్డ గుట్క పిచ్చి ముండలు, పాను పరాగు గుట్టుక తింటే పానం పోతాది కొడుక, పాను పానం పోతాది కొడుక. ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావు, ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావు, ఇనకుంటే ఓ కొడుక, ఇనకుంటే ఓ కొడుక గుట్కాను వంటివా గుట్టుకోమంటావు, పానం పరాగు గుట్టుక పానం పోతాది కొడుక, పానం పరాగు గుట్టుక పానం పోతాది కొడుక, పానం పోతాది కొడుక, పానం పోతాది కొడుక, పానం పోతాది కొడుక. నిజంగా మీరు ఒక గ్రంథాలయం అన్న. అనేక పాటలు అటు సినిమాలకు, ఇటు తెలంగాణ ఉద్యమానికి
ఇటు నాట్లైట్స్ ఎక్కడ వాడుకునేటువంటి మహిళలకు అనువుగా ఉండేటువంటి పాటలు, అటు వాహనాల పైన, ఇటు సింగరేణుల పైన అనేక పాటలు ఒక గ్రంథాలయంగా మీరున్నారు. మీకు గుర్తింపు రాలేదని చెప్పేసి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించింది అనుకోవచ్చు. ఖచ్చితంగా మీ ఛానల్ రీచ్ అవుతుందని నేను కూడా భావిస్తున్నా. రేవంత్ రెడ్డి దాకా పోతుంది ఖచ్చితంగా. ఏం కోరుకుంటారు అన్న చివరిగా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు ప్రభుత్వాన్ని మీతో? ఖచ్చితంగా అంటే ఈ ఇంటర్వ్యూతో ఎండింగ్ కాదు, ఖచ్చితంగా మీతో ఒక పాడ్కాస్ట్ చేయాలి. అది ఖచ్చితంగా ఒక పెద్ద అంటే చరిత్ర మొత్తం మీ దగ్గర ఉంది. ఈ గ్రంథాలయాన్ని ఖచ్చితంగా పొందుపరచాల్సిన బాధ్యత మా దగ్గర కూడా ఉంది. మరోసారి కూడా మనం కూర్చోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తప్పకుండా. చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాను? ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని సరే చాలా మందిని గుర్తిస్తున్నాడు. ఆమె వారు ఎలక్షన్లకు ముందు హామీ కూడా ఇచ్చిండ్రు, ఇది నిరుద్యోగ కళాకారులకు చేస్తామని. కొంతమందిని గుర్తించిండు సార్, 8-9 మందిని కూడా గుర్తించడం జరిగింది. ఆ కోవకు చెందినవాడిని నేను కూడా. కొన్ని పాటలు కాదు కదా, దాదాపు 2000 పైన పాటలు రాయడం జరిగింది. 28,000 పాటలు కూడా పాడటం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ కోసం అనేకమైనటువంటి కష్టాలు పడ్డాం ఆ రోజులలో, అనేకమైన కష్టాలు పడ్డాం. చెప్పినా కదా, అరెస్ట్ చేయడం జరిగింది, కొట్టడం జరిగింది, నానా హింసలకు గురైనాం మేము. అనేకమైనటువంటి కార్యక్రమాలల్లో పోలీసుల ద్వారా అనేక చిత్రహింసలు అనుభవించడం జరిగింది. సరే, వాటి గుర్తింపుగా తెలంగాణ పాటలు కూడా నేను రాయడం జరిగింది. మీరు కూడా విన్నారు అలాంటి పాటలు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తిస్తారని ఒక దృఢమైనటువంటి విశ్వాసంతోనే నమ్ముతున్నా. అంటే మిమ్మల్ని గుర్తించాల్సిందే ఖచ్చితంగా. దాదాపు 3,000 దాకా పాటలు అని చెప్పేసి అంటే ముచ్చట కాదు. అది ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలేసి మీలాంటి వాళ్ళు అనేక మంది త్యాగమే. ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎంగా అయినారు అని చెప్పేసి అంటే మీలాంటి వాళ్ళు అనేక మంది కష్టం, ఆ కష్టాన్ని ఖచ్చితంగా గుర్తించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం అన్న. దీన్ని వీలైనంత ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేస్తాం, పబ్లిక్ రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. మరోసారి కూడా మీతో మేము కూర్చుండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమకారులు చాలా రేర్ గా ఉన్నారు, అందులో మీరు ఉండడం ఖచ్చితంగా మిమ్మల్ని సమాజానికి గుర్తించాలి, సమాజంలో మీరు కనిపించాలి, సమాజానికి వాస్తవాలు కూడా చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.